వినోద్ కాన్ఫరెన్స్ ముగించుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రావటంతోనే తన శిష్యులు సాధించిన ఘన విజయం చూసి మరింత సంతోషంతో పొంగిపోయాడు. అనేక మంది ప్రముఖులు స్వయంగా వచ్చి అభినందనలు తెలియజేశారు. సభలు, సమావేశాలతో ఊపిరి సలపలేనంత బిజీ అయ్యారందరూ. ప్రభాకర్ని చూడటంతోనే ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు వినోద్. ప్రభాకర్ సిగ్గుపడిపోతూ, "ఇదంతా మీ ఆశీర్వాదమే సార్" అన్నాడు ఎంతో వినయంగా. "అదేం కాదు ప్రభాకర్. ఇన్నాళ్లకు నీలో ప్రతిభ వెలుగులోకొచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ స్పాట్ డెసిషన్ 2 ప్రాణాలను కాపాడింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ మూలంగా, అంటే నీవు సాధించిన విజయం మూలంగా మన హాస్పిటల్ ప్రతిష్ట పెరగటమే కాదు, పరిస్థితులు కూడా బాగుపడతాయనే ఆశ కలుగుతుంది నాకు. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ." విజయ్ ఏమందో తెలుసా? "ప్రభాకర్ గారంటే ఏమో అనుకున్నాను. హీ ఈజ్ జీనియస్. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను" అంది. "తెలుసా?" అన్నాడు వినోద్. "అదేం కాదు సార్. నన్ను ఎంకరేజ్ చేసింది డాక్టర్ విజయే. మీరు లేనందుకు నేనెంత కంగారు పడ్డానో చెప్పలేను. అయితే రాధిక గారు, డాక్టర్ మూర్తి, డాక్టర్ విజయ అంతా కలిసి సమిష్టిగా సాధించిన విజయం సార్ ఇది. ఇందులో ఏ ఒక్కరి ఎక్కువ, ఏ ఒక్కరి తక్కువ లేదు. అసలు ఈ కేసును ఐడెంటిఫై చేసిన డాక్టర్ సత్యం గారిని ముందు అభినందించాలి సార్" అన్నారు నమ్రత నిండిన స్వరంతో ప్రభాకర్. "అవును, అందరి టీం వర్కే ఏ విజయానికైనా మూలం. అయితే సారథ్యం వహించే వాళ్ళు కూడా గట్టివాళ్లై ఉండాలి. కీప్ ఇట్ అప్" అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. వినోద్ నుండి ఆ రకమైన పొగడ్తలు, ప్రోత్సాహం అందుకోవటం అనేది ప్రభాకర్కి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. ప్రభాకర్కు లోకమంతా ఒక వంతైతే వినోద్ ఒక్కడు ఒక ఎత్తు. అందుకే అంత ఆనందంగా ఉంది. సంతోషాల మీద సంతోషాలన్నట్టుగా విజయ ఊహించని విధంగా చంద్ర నుండి ఉత్తరం అందుకుంది. ఇల్లు వదిలి వచ్చి 25 సంవత్సరాల తర్వాత తన వారి నుండి అందుకున్న మొట్టమొదటి ఉత్తరమది. ఆనందంతోనూ, ఉద్వేగంతోనూ చేతులు వణుకుతుండగా కవరు విప్పింది విజయ. "విజయ, బావున్నావా? నా ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ? ఇన్నాళ్లకు నేను గుర్తు వచ్చానా అని నిష్ఠూరంగా చూడకు. నువ్వు నమ్మినా మానినా ఒక్కటి మాత్రం నిజం. అది నిన్ను నేనెప్పుడూ మర్చిపోలేదన్నది. మరి ఇంతకాలం అంత ప్రేమ ఉన్నవాడివి ఉత్తరాలెందుకు రాయలేదు అని నిలదీస్తావేమో. నువ్వు రాసిన ఉత్తరాలు నాకు గాని, లచ్చిరాజు తాతయ్యకు గాని ఒక్కటి కూడా అందలేదంటే నువ్వు నమ్ముతావా? అలాంటి ఏర్పాటు చేశారు నాన్న. అయితే ఈ నిజం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అమ్మ మనందరినీ విడిచి వెళ్ళిపోయాక." ఉత్తరం చదువుతున్న విజయ ఒక్కసారిగా షాక్ తింది. "ఆ, అత్తయ్య చనిపోయిందా?" ఆనాడు తాను ఊరు వదిలి వచ్చినాడు ఉత్తరం చివర్లో అనాలోచితంగా "పాత వసుంధర నీకు కనిపించదని" రాసింది. అది ఇలా నిజమైందా అనుకుంది బాధగా. ఆ పైన చాలాసేపు ఉత్తరం చదవలేకపోయింది. అవును, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తుండగా మన ఊరి పోస్ట్ మాస్టర్ గారు కలిశారు. నేను అమ్మ కోసం బాధపడుతూ నిన్నే తలుచుకుంటూ చనిపోయిందనంటే ఆయన నా బాధ చూడలేక నాన్నగారు చేసిన ఏర్పాటు గురించి చెప్పారు. ప్రాణాల మీద ఆశతో తాని పాపానికి ఒడిగట్టానని బాధపడ్డారు. ఎవరు బాధపడినా జరిగిన దాన్ని తిరిగి మార్చలేరు కదా. నేను ఒళ్ళు తెలియని ఆవేశంతో ఇంటికి వెళ్ళి నాన్నగారిని నిలదీశాను. ఆయన చెప్పేది వినటానికి కూడా మనస్కరించలేదు. నా భార్య, బిడ్డలను, అత్తయ్యను తీసుకుని ఇల్లు వదిలిపోతుంటే నాన్నగారు నా కాళ్ళు చుట్టేసి "వెళ్ళొద్దు చంద్ర, నేను చేసిన పాపమే నా ఇంటి లక్ష్మిని తీసుకుపోయింది. నువ్వు కూడా నన్ను ఒంటరివాడిని చేసి అన్యాయం చేయొద్దు. మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం విజయ ఆస్తి విజయ పేర రిజిస్టర్ చేయించాను. వెళ్ళి చూడు" అంటూ బ్రతిమాలారు. కానీ కోపంతో మండిపోతున్న నేను, "వద్దు, అవేం నాకు వద్దు. మాకింత ద్రోహం తలబెట్టినా నీ నీడ కూడా నేను భరించలేనంటూ బయటికి వచ్చేశాను. ఏ తండ్రి తన కొడుకును ఇలా హింసించడనిపించింది. ఇంతలో అమ్మ పోయిన దుఃఖం, తన పాపం బద్దలై నేను దూరం కావటం ఒకేసారి నాన్నగారు తట్టుకోలేకపోయారు. చేసిన తప్పుకు శిక్షలా పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. అమ్మ, నువ్వు లేని ఆ ఇల్లు నాకు శ్మశానంలా అనిపించినా సరిపెట్టుకోక తప్పలేదు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. నీ ఆచూకీ కోసం నేను, తాతయ్య చేయని ప్రయత్నం లేదు. ఇన్నాళ్ళు నా నుండి వచ్చే ఉత్తరాల కోసం నువ్వు ఎంతగా ఎదురుచూసి ఉంటావో ఊహించగలను. నువ్వు వెళ్ళిన కొత్తలోనే నీలకంఠరావు గారు కూడా చనిపోవటంతో ఆ లింకు మన మధ్య తెగిపోయింది.
నీకోసం నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇంత ప్రేమ గుండెల్లో దాచుకొని ఆనాడు నీవు వెళ్ళిపోతుంటే ఎందుకు వారించలేదు అని చూస్తున్నావు కదూ! నేనా రోజు ఆపి ఉంటే నా ప్రేమకు కట్టుబడి నీవాగిపోయేదానివి. కానీ నా ప్రేమ పంజరంలో నిన్ను బంధించి ఉంచాలనిపించలేదు. చదువుకొని డాక్టర్ కావాలని ఆశపడుతున్న నీవు నన్ను పెళ్లి చేసుకొని అనుక్షణం పరిస్థితులతో ముఖ్యంగా నాన్నగారితో ఘర్షణ పడుతూ, ఆచారాల పేరిట అణచివేతను భరిస్తూ, ఎదిరించి బతకలేక నీవు పడే నరకయాతన నేను చూడలేననిపించింది. ఆ రోజు నేను నీకొక వ్యక్తిత్వం లేని వాడిలా కనిపించి ఉండవచ్చు. కానీ నేను చేసేదే సరైందనిపించింది. అందుకే నాలో నేను ఎంత బాధపడుతున్నా మౌనంగా ఉండిపోయాను. లోకంలో అన్నిటికంటే నీ సంతోషమే నాకు ముఖ్యమని అనిపించేది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, ఆ రోజు నాన్నగారు నీ చేతిలో పుస్తకం చించేస్తే నేను కొత్తది కొనిస్తాను అన్నాను. నువ్వు పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు. నా మనసుకు రోజు తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర అని అడిగావు, గుర్తుందా? అందుకే మనసు రాయి చేసుకొని నిన్ను వెళ్ళనిచ్చాను. అయితే ఆ విడిపోవటం అనేది నాన్నగారు శాశ్వతం చేస్తారని ఊహించలేకపోయాను రోజు. సరే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనమేముంది? నువ్వు అనుకున్నది సాధించావు. నేను కోరుకుంది కూడా అదే. కానీ నా మనసును ముల్లులా బాధించేదేంటో తెలుసా? నాన్నగారి మీద పంతానికి పోయావు కానీ అమ్మ సంగతి, నా సంగతి బాగా తెలిసినా నీవు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఉంటే అమ్మ చివరి రోజుల్లో అంత అశాంతితో కన్ను మూసేది కాదు. అవును బావా, చాలా తప్పు చేశాను. ఆ తల్లిని క్షోభపెట్టాను అనుకుంది విజయ కన్నీరు కారుస్తూ. తిరిగి ఉత్తరం చదవటం కొనసాగించింది. పోనీ విజయ, ఇప్పటికే నిన్ను చాలా బాధించి ఉంటాను. ఎలాగో ఇన్నాళ్లకు నీ చిరునామా సంపాదించాను. ఎలాగో తెలుసా? మొన్న మధ్య అన్ని పేపర్లలోనూ మీరు చేసిన ఆపరేషన్, సాధించిన విజయాల గురించి ప్రచురించారు. అది చదివి ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను. ప్రముఖ హృద్రోగ నిపుణుడు వినోద్ గారి భార్య మా విజయ. ఆమె కూడా గొప్ప సర్జన్ అని ఊరంతా గర్వంగా చెప్పేశాను. మీ అమ్మ ఇదంతా విని ఎంత పొంగిపోయిందో తెలుసా? తాతయ్య అయితే చెప్పనే అక్కర్లేదు. చివరికి నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నాన్నగారు ఇప్పుడిప్పుడే అస్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. నీ గూర్చి తెలుసుకున్నాక ఇన్నాళ్ళు నేను పడిన వ్యధ మాయమైపోయింది. నీకు పెళ్ళయిందనే విషయం మాస్టర్ చెప్పినా ఆ రోజు నా మనసుకెక్కలేదు. ఆ బాధలోనూ ఆవేశంలోనూ. కానీ స్థిమితపడిన తర్వాత నేను ఇంతకాలం వేరే పెళ్లి చేసుకొని నీకు ద్రోహం చేశాననే అపరాధ భావంతో లోలోన కృంగిపోయేవాడిని. నీ పెళ్లి కబురు విన్నాక కొంత శాంతి అనిపించింది నాకు. నా భార్య ముందే నీకోసం నాన్నగారితో ఘర్షణ పడిన తర్వాత నా భార్య ముఖం చూడలేకపోయాను చాలా రోజుల వరకు. నీవు సుఖంగా ఉన్నావని తెలిసాక నాకు ఎంతో తేలిగ్గా, సంతోషంగా అనిపించింది. నాలో కలిగిన ఈ మార్పు నాకే విచిత్రంగా అనిపించింది. అమ్మ పోయి 10 సంవత్సరాలైంది. అమ్మ ఉండగా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు అమ్మ తరచూ మనం చదువుకునే గదిలోకి వెళ్ళి అన్నీ సర్దుతూ ఎక్కువ సమయం అక్కడే గడిపేది. అమ్మ మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడేది కాదు. నా పెళ్లి విషయంలో చెప్పలేక నాన్నగారి బలవంతం మీద వేరే అమ్మాయిని చేసుకోమంది. నీకోసం అత్తయ్య పైకే ఏడిస్తే అమ్మ లోలోపల కుమిలిపోయేది. చనిపోతూ నిన్నే తలుచుకుంది. పదే పదే నీకన్యాయం చేయొద్దని కలవరించేది. అమ్మ చేత పెంచిన మమకారం అలా అనిపించినా నా విజ్జికి నేను అన్యాయం చేయనని అమ్మకు మాత్రం తెలియదా? నిన్ను చూడాలని ఉంది కానీ రాలేదు. ఇక్కడ నేను లేకపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు? పైగా ఇంట్లో ఎన్ని పనులని నీకు చెప్పనే లేదు కదూ. మా పాప వసుంధర పెళ్ళి. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నావా అని కోపంగా చూడకు మరి. ఈ పెళ్ళి నా కోసం కాదు, మన లచ్చిరాజు తాతయ్య కోసం. ఆయన మనవడు సుందరం లేడు, అదే మన చివిడి ముక్కు సుందిగాడు, వాడికిచ్చి చేస్తున్నాను. తాతయ్య కోసం. తాతయ్య ఇంకా బ్రతికే ఉన్నారు. నిన్ను చూడాలనే కొండంత ఆశతో. ఇంతకు సుందరం ఏం చేస్తున్నాడని అడగవేం? నీలాగే వీడు డాక్టరే. అమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కట్టిస్తున్నాను. పాప కూడా మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతుంది. నా బిడ్డల ద్వారా మామయ్య కోరికకు, ఆశయానికి ఒక రూపాన్నిస్తున్నాను ఈ విధంగా. అనుకోకుండా నీ వివరాలందటం మరింత ఉత్సాహాన్నిచ్చింది నాకు. హాస్పిటల్ ఈ నెలాఖరుకు అన్ని హంగులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మీ దంపతుల చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవం జరగాలని నా కోరిక.
అందుకు మీరు అనుమతిస్తే ఇన్విటేషన్స్ ప్రింట్ చేయిస్తాను. పాప పెళ్లి ఈ నెల 30వ తేదీ రాత్రికి. కనీసం 2 రోజుల ముందైనా మీరు రావాలి. పెళ్లి మర్నాడే హాస్పిటల్ ఓపెనింగ్. మీ రాక కోసం ఊరంతా ఎదురు చూస్తుంది. నేను మనిషిని ఇక్కడున్నా మనసంతా అక్కడే ఉంది. మీ అమ్మ నీ రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. నా భార్య పిల్లలు డాక్టర్ పిన్ని కోసం తెగ ఊహించుకొని సంబరపడుతున్నారు. వినోద్ గారికి నా నమస్కారాలు అందజేయి. ఇంకేం రాయను. నీ రాక కోసం కళ్ళనే వాకిళ్లుగా చేసి ఎదురు చూసే నీ చిన్ననాటి చెలికాడు చంద్ర. ఆ ఉత్తరం వినోద్ చూశాడనే దాపరికం జంకు ఏమీ లేక తన ప్రేమని, స్నేహాన్ని, ఆప్యాయతను కలబోసి రాశాడా ఉత్తరాన్ని చంద్ర. ఉత్తరం చదివి చాలాసేపు అచేతనావస్థలో ఉండిపోయింది విజయ. తన కోసం కలవరించి కలవరించి కన్నుమూసిన వసుంధరను తలుచుకున్న కొద్దీ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన కన్నీటి వరదయింది. ఏడుస్తున్న విజయని చూసి పిల్లలు అమ్మ ఏమైందంటూ వచ్చారు. పిల్లల కంగారు చూశాక తనలో తానే స్థిమితపడి ఏమీ లేదంటూ లేచిందక్కడి నుంచి. పిల్లలిద్దరూ బిక్కమొహాలతో విజయనే చూడసాగారు. వాళ్లలో బెదురు పోగొట్టేందుకు లేని ఉత్సాహం తెచ్చుకొని ఆ కబురు ఈ కబురు చెప్తూ విషయాన్ని మరిపించింది. వినోద్ వచ్చాక చంద్ర రాసిన ఉత్తరం ఇచ్చింది చదవమని. నువ్వు చదివే ఉంటావుగా, విషయం చెప్పు చాలు అన్నాడు వినోద్. అలా కాదు, మీరు చదవండి. మీరన్నట్టే మావయ్య అంతా చేశాడు. రోగాల విషయంలోనే కాదు, మనస్తత్వాల విషయంలో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కరెక్టే అంది విజయ. దాంతో వినోద్ ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరంలో విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు వినోద్కి చాలా సమయం పట్టింది. చివరికి దాన్ని తిరిగి విజయ్కి అందిస్తూ గుడ్. ఇన్నేళ్లకు మీ చంద్రకి తన చిట్టి మరదలు అడ్రస్ దొరికిందన్నమాట అన్నాడు. అదే వినందాన్లా అత్తయ్య నా కోసమే బాధపడుతూ పోయిందట. నేనింత తప్పు చేశాను. ఆ దేవత మనసు అర్థం చేసుకోలేకపోయాను అంది విజయ కన్నీరు ముంచుకురాగా ముఖం చేతుల్లో దాచుకుంటూ. ఏయ్ ఏంటిది, చిన్నపిల్లలా? పిల్లలు చూస్తున్నారు తెలుసా? వాళ్ళు బెంబేలు పడిపోగలరు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కసారి మీ ఊరు పోయి వద్దామని. విన్నావు కాదు అన్నాడు అనునయంగా. మన పెళ్ళైన వెంటనే వెళ్ళి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. మనిద్దరం కార్డియాలజిస్టులమై ఉండి మన ఆత్మీయులను కాపాడుకోలేకపోయాం అన్నాడు వినోద్ విచారంగా. పోనీండి, ఏం చేస్తాం అంది విజయ బాధగా. ఇంతకీ ఎప్పుడు మన ప్రయాణం? పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా ఉన్నట్టు లేదు అన్నాడు వినోద్. అది కాదు, ఇన్నాళ్ళు మానేసి తగుదునమ్మా అని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పోను అంది విజయ సందేహంగా. బాగుంది నీ సందేహం. కొన్నాళ్ళు మీ మావయ్య మీద పంతం, కొన్నాళ్ళు ఆస్తి కోసం వెళ్ళానని నిందలేస్తారని వద్దన్నావు. ఇప్పుడు అక్కడ నీ వాళ్ళందరూ 2 చేతులు చాచి ఆహ్వానిస్తుంటే ఇలా అంటున్నావు. ఇదేమైనా బావుందా అన్నాడు వినోద్ ఆమెకు నచ్చ చెప్తున్నట్టుగా. నాకెందుకో వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది అంది విజయ. నీకలాగే ఉంటుంది. మీ మావయ్యను గెలిచావు కదా, అందుకు సంతోషం ఒక పక్క, మరోపక్క చంద్ర దూరమయ్యాడని. విజయ అరచేత్తో వినోద్ నోరు మూసింది. అలా అనకండి. ఆ రకమైన ఆలోచనే ఉండి ఉంటే నేనింత దూరం వచ్చేదాన్నంటారా? చంద్ర అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకిష్టమే. అయితే అతని భార్య మీలా ఆలోచించకపోతే అక్కడ చంద్ర ముందు నా పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ రోజు నేను ఆ ఊరు నుండి వచ్చేస్తుంటే ఆ ఊరి జనమంతా నన్ను ఒక దోషిలా చూశారు తెలుసా? దాన్ని ఎలా మర్చిపోగలను నేను? ఈరోజు అత్తయ్య చావుకి నేనే కారణమని ఎవరైనా అంటే విని భరించే శక్తి నాకు లేదు అంది విజయ. లేనిపోని భయాలతో మనసు పాడు చేసుకోకు. నాకంటూ బంధువులెవరూ లేరు. ఇన్నాళ్ళు బంధువులున్నా లేనట్టే గడిపేశావు నువ్వు. నీకోసం అక్కడందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మీ బావ ఉత్తరంలో రాశాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు బయలుదేరకపోతే వాళ్లే కాదు, నేను కూడా క్షమించను అన్నాడు వినోద్ బెదిరిస్తున్నట్టుగా. మన పిల్లలకి మనిద్దరం తప్ప మన తరఫు వాళ్ళెవరూ తెలియదు. అసలు చుట్టాలంటేనే తెలియదు వాళ్లకు. పిల్లలకు అందరినీ చూపించినట్లవుతుంది. 4 రోజులు అలా తిరిగి వస్తే ఈ రొటీన్ లైఫ్ నుండి మనకి కాస్త చేంజ్గా ఉంటుంది. ఇంతకీ ఉత్తరం నువ్వు రాస్తావా, నన్ను రాయమంటావా అని అడిగాడు వినోద్ తొందర పెడుతున్నట్టుగా. సరే, నేనే రాస్తాలేండి. నాకు మాత్రం వెళ్ళాలని చూడాలని లేదనుకున్నారా అంది విజయ. ఉంది కాబట్టే ఇంకేం మాట్లాడకుండా ఉత్తరం రాయమంటున్నాను అంటూ వినోద్ లోపలికి వెళ్ళాడు బట్టలు మార్చుకుందుకు. చివరికి విజయ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించింది.
ప్రయాణం రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం విజయను ఆవహించాయి. పేరు పేరున అందరికీ ఏదో ఒక కానుక సర్దింది విజయ బ్యాగుల నిండా. వినోద్ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తనకి తెలియని, తను చూడని వ్యక్తుల గూర్చి, ఊరి గూర్చి వర్ణించి వర్ణించి చెప్పసాగాడు. అక్కడ చాలామంది అన్నయ్యలు, అక్కలు, తాతలు ఉన్నారని ఊరించి చెప్తుంటే పిల్లలిద్దరూ ఆసక్తిగా వినసాగారు. వాళ్ళు పుట్టి బుద్ధెరిగి చుట్టాల మాట వినలేదేమో చాలా సంబరపడసాగారు అక్కడికి వెళ్లేందుకు. విజయ్ కూడా వినోద్‌తో పోటీ పడుతున్నట్టుగా తన బాల్యాన్ని, తన ఊరిలో తన ఇంటిని దాదాపు ప్రతి అంగుళాన్ని వర్ణించి చెప్పింది. మా ఊరి ఎంట్రన్స్‌లోని పెద్ద చెరువు ఉంది. ఊరి జనమంతా ఆ నీళ్లే తాగుతారు. చెరువు నిండా రంగురంగుల తామరలే. నాకు తామర పూలంటే చాలా ఇష్టం. అందుకని మా బావ, నేను చెరువుకు వెళ్ళేవాళ్ళం రోజూ. బావ చెరువులో దిగి తామర పూలు తుంపి తెచ్చి నా ఒడి నింపేవాడు. వాటన్నిటినీ తెచ్చి నేను దేవుడి విగ్రహాలకు అలంకరించేదాన్ని. మా అమ్మ, అత్తయ్య అది చూసి తెగ మెచ్చుకునేవాళ్ళు. నా బాల్యం ఒక మధుర స్మృతి. నేను ఆ ఇంట్లో 10, 12 వచ్చే వరకు యువరాణిలా పెరిగాను. అలాగే ఒకసారి పొలంలో ఉయ్యాల కట్టిగించుకొని ఊగుతున్నాను. మా బావ చంద్ర హుషారుగా ఊపుతున్నాడు. మావయ్య ఎక్కడి నుంచి వచ్చాడో, విజయ ఏమిటా ఈకైకలు, సిగ్గులేదు, ఆడపిల్లవు కావు అంటూ రంకెలేశాడు. మా బావ అదిరిపోయి ఉయ్యాల వదిలేసి పరుగందుకున్నాడు. నేను దూకి పారిపోదామని ఉయ్యాల మీద నుండి దూకాను. పొరపాటున ఎదర రాయి మీద పడిపోయాను. నుదుటి మీద పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పింది. ఇదిగో ఆ దెబ్బ మచ్చే ఇది అంటూ మచ్చ చూపించింది విజయ. ఆ తర్వాత జ్వరంతో మంచం దిగలేదు నేను 3 రోజులు. ఆ 3 రోజులు అమ్మ, అత్తయ్య, చంద్ర నా మంచం వదలలేదు. మామయ్య తప్పు చేసినట్లు తప్పుకు తిరిగాడు ఆ 3 రోజులు. మరోసారి పక్కింటి పంకజాక్షి కొండపల్లి బొమ్మలు వాళ్ళ బాబాయ్ తెచ్చాడంటూ చూపించి తెగ మురిసిపోయింది. నాకు కూడా అలాంటి బొమ్మలు కావాలనిపించింది. చిన్నబోయిన ముఖంతో కూర్చున్న నన్ను సంగతేంటని అడిగాడు చంద్ర. ఎంతో బతిమాలిన మీదట అసలు సంగతి బయటపెట్టాను. వారం తిరిగేసరికల్లా పంకజాక్షి బొమ్మకు రెట్టింపు సైజులో డాన్సింగ్ డాల్ నా ముందుంది. ఒకటేమిటి, ఇలా చెప్తుంటే ఎన్నో. ఒకసారి స్కూల్లో నేనప్పుడు 3వ తరగతి చదువుతున్నాను. ఆ రోజు హోంవర్క్ చేసుకు వెళ్ళలేదు. బావ 5వ తరగతి చదువుతున్నాడు. మాస్టారు హోంవర్క్ చేయని వాళ్ళందరినీ నించోబెట్టి కొడుతున్నారు. మాస్టారు నా దగ్గరికి రాకుండానే ఏడుపు లంకించుకున్నాను. కొట్టకుండానే ఏడుస్తావేమి అంటూ బెత్తంతో 2 అంటించారు. నా ఏడుపు విని వాళ్ళ క్లాసులో నుండి చంద్ర పరుగున వచ్చి, మాస్టారు కొట్టకండి దాన్ని అంటూ అరిచాడు. అయితే దాని బదులు నువ్వు తింటావేంట్రా దెబ్బలు అని అడిగారు మాస్టారు. అలాగేనండి అంటూ బావ చెయ్యి చాచాడు కొట్టమని. నా బదులు దెబ్బలు తిని నా కళ్ళు తుడిచి వెళ్ళిన చంద్రబావ ముఖం నాకింకా గుర్తే. అంత చిన్నతనంలోనే నన్ను రక్షించవలసిన బాధ్యత తన మీదున్నట్టు ఫీల్ అయ్యేవాడు. మా నాన్నగారున్న బావంత బాగా చూసేవారు కాదేమో అనిపించేది ఒక్కోసారి అంటూ కళ్ళు తుడుచుకుంది విజయ. ఇలా ఊరి ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఇవే కబుర్లయ్యాయి నలుగురికి. తమ తోటలో ప్రతి చెట్టును పుట్టను పరిచయం చేసింది విజయ. తాను నాటిన మామిడి చెట్టు కాసే కాయ సైజును కూడా విడవకుండా చెప్పింది. అన్నిటితో పాటు వెండి మీసాల తాతయ్య లచ్చిరాజు గారి గురించి, ఆయన చెప్పే సాహస వీరుల కథల గురించి చెప్తుంటే పిల్లలు నోరు తెరుచుకుని వినసాగారు. తల్లి కళ్ళతో పిల్లలిద్దరూ అపరిచితమైన ఆ ప్రదేశాన్ని మొత్తం చూసినట్లుగా ఫీల్ అయ్యారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా వాళ్ళు నలుగురికి ఆ ముచ్చట్లతోనే కాలక్షేపం అయిపోయింది. విన్నారా, రుక్మిణమ్మ కూతురు వస్తుందట. అవునట, పట్నంలో పెద్ద డాక్టర్ అయిందట. వాళ్ళ ఆయన విజయ్ కంటే పెద్ద డాక్టర్ అట. ఇలా ఏ ఇంటి అరుగు మీద చూసినా నలుగురు ఆడవాళ్లు ఎక్కడ చేరినా విజయ్ గూర్చే చెప్పుకోసాగారు. అవ్వా, అది ఆడదేనా? ఎంత బరితెగించింది కాకపోతే పీటల మీద పెళ్లి కాలదన్నుకుని పోతుంది అని అన్నవాళ్లే అదే నోటితో విజయ గూర్చి తమకెంతో కావలసిన మనిషి అన్నట్టుగా పొగడ్తల వర్షం కురిపిస్తూ విజయ తమకెంత సన్నిహితురాలో నిరూపించుకునేందుకు ఎప్పుడో జరిగిన సంఘటనలకు చిలువలు పలవలు కల్పించి చెప్తూ ఒకరితో ఒకరు పోటీ పడసాగారు. లచ్చిరాజు గారు ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళ మాటలు వినసాగారు. ఆయన పండిన వయసులో ఇలాంటి అనుభవాలెన్నో. అన్నిటికీ కారణమైన సత్యరాజు విజయ తనని ఎలా చూస్తుందోనని ఒక పక్క బెంగపడుతూనే అత్తవారింటికెళ్లిన కూతురు పుట్టింటికి వస్తుంటే కన్న తండ్రిలా సంబరపడ్డాడు. మంచంలో నుండే అందరి కదలికలు గమనిస్తూ ఏదో చెయ్యాలని చెప్పాలని ఆరాటపడ్డాడు. ఇంటి పాలేరు సోములు
రామరాజు గారు బిడ్డ విజయం వస్తుంది. పులి కడుపున పిల్లి పుడుతదా? ఆయన పేరు నిలబెట్టింది పెద్ద డాక్టరై. ఆ తల్లికి నేను గుర్తున్నానో లేదు. ఈ భుజాల మీద ఎత్తుకు మోశాను అని లోలోన మదనపడ్డాడు. ఇక రుక్మిణమ్మ తనువంతా మాతృప్రేమ పొంగిపొర్లగా ఆనంద భాష్పాలతో అలనాటి యశోదమ్మ కృష్ణుడి కోసం రేపల్లెలో ఎలా ఎదురుతెన్నులు చూసిందో అలా ఒళ్లంతా కళ్ళు చేసుకుని కూతురి రాక కోసం ఎదురు చూడసాగింది. చంద్ర భార్య శ్యామల మాత్రం రాబోయే వ్యక్తి కోసం అందరితో పాటు కుతూహలంగా ఎదురు చూస్తున్న లోపల ఏదో బెదురుగానే ఉంది. విజయ్ ఉండవలసిన స్థానంలో తానున్నందుకు ఆమె ఎలా భావిస్తుందోనని. ఆ పైన పట్నంలో అన్నేళ్లు ఉండి వచ్చిన ఆమెకు ఈ పల్లెటూరులో తాము చేసిన ఏర్పాట్లు నచ్చుతాయో లేదోనని కంగారుగా ఉంది. ఇక చంద్ర సంగతి చెప్పనే అక్కర్లేదు. తానే స్వయంగా దగ్గరుండి సర్దించిన ఇంకా ఏదో తక్కువైనట్లు 1కి 10 సార్లు అటుదిటు ఇటుదటు మారుస్తూనే ఉన్నాడు. వాళ్ల కోసమని అప్పటికప్పుడు ఎయిర్ కూలర్ తెప్పించి గదిలో అమర్చాడు. తాతల నాటి ఇల్లు కావటం వల్ల అటాచ్డ్ బాత్రూమ్ లేక వాళ్ళెంత ఇబ్బంది పడతారోనని నానా హైరాణ పడ్డాడు కట్టించేందుకు. అనుకున్నంత తొందరగా అది పూర్తి కాదని తెలిసి ఏం చేయలేక ఆ పని విరమించుకున్నాడు. రేపు విజయ వస్తుందనగా ఆ రాత్రి భార్యతో అన్నాడు చంద్ర. 25 సంవత్సరాల తర్వాత విజయను చూస్తున్నానంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను శ్యామల అన్నాడు ఉద్వేగంగా. నాకు అలాగే ఉంది. అయితే కొంచెం భయంగా కూడా ఉంది. ఆవిడ నన్ను ఎలా చూస్తుందోనని, తన స్థానంలో నేనున్నానని ఏమైనా బాధపడుతుందేమో అంది శ్యామల సందేహంగా. విజయ లాంటిది కాదు. అన్నీ తెలిసింది. నేననుకోవటం ఏంటంటే విజయ్కు నా మీద ఆ రకమైన అభిప్రాయం లేదేమోనని. తను లేకపోతే నేను బ్రతకలేననుకున్నాను కానీ విజయ అనుకోలేదు. అలా అనుకుని ఉంటే అసలు ఇల్లు విడిచి వెళ్లేది కాదేమో అన్నాడు చంద్ర ఆలోచనగా. మరి వాళ్ళిద్దరినీ చూసి మీరు తట్టుకోగలరా అని అడిగింది శ్యామల కుతూహలంగా. ఆ క్షణంలో ఆ సంభాషణ భార్యాభర్తల మధ్య జరుగుతున్నట్టుగా లేదు. ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతున్నట్టుంది. విజయ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. తను బాధపడితే ఓదార్చవలసిన బాధ్యత నాది అనిపించేది. తన కంట్లో నీరు వస్తే నా కళ్ళు చెమ్మగిల్లేవి. ఒక సంరక్షకుడిలా నిరంతరం కనిపెట్టుకుని ఉండి విజయ్ను సంతోషంగా ఉండేటట్టు చేయాలనిపించేది. ఇంట్లో మా ఇద్దరికీ చిన్నప్పుడే భార్యాభర్తలుగా ముద్ర వేశారు కనుక విజయ బాధ్యత మొత్తం నాది అనే భావన కలిగింది నాలో అన్నాడు చంద్ర ఆకాశం వైపు చూస్తూ. మరి వాళ్ళ పెళ్ళయిందని తెలిసి మీరేం బాధపడలేదా అంది శ్యామల. బాధ అదేమిటో విజయ్ పెళ్ళయిందని తెలిసాక చిత్రంగా నాకై బాధ అనిపించలేదు. పైగా టన్నుల కొద్దీ నాపై ఉన్న బరువు దింపినట్లయింది. అంతవరకు విజయ్ని మోసం చేశాను, అన్యాయం చేశాననే అపరాధ భారంతో ఉన్న నేను చాలా తేలికపడ్డాను. చెప్పాను కదా, విజయ సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు ఆనందమని. అందుకే నాకే బాధ అనిపించలేదు. విజయ్ అంటే నాకు అప్పుడు ఇప్పుడు అదే అభిమానం ఉంది. ఆ స్నేహం, ఆ అభిమానం పెరిగాయే తప్ప తరగలేదు. దీనికి పెళ్ళే అవసరం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఈ మాటలు నిన్ను సంతృప్తిపరిచేందుకు అబద్ధం చెప్పడం లేదు. నేను ప్రేమించింది, అభిమానించింది విజయ మనస్సును. అంతెందుకు, ముక్కు మొహం ఎరుగని నీవు విజయ్ని అభిమానించటం లేదా? అలాంటిది చిన్ననాటి నుండి ఒకచోట పెరిగిన మేం ఒకరినొకరం అభిమానించుకోకుండా ఎలా ఉంటాం? విజయ్ లేకపోతే బతకలేనేమో అనుకున్న నేను మా ఇద్దరిని విడదీసిన నాన్నగారిపై కోపం తెచ్చుకున్నాను. అదే విజయ సుఖంగా ఉందని తెలిసి ఆనందపడ్డాను తప్ప ఈర్ష్యపడలేదు. అప్పుడు గాని నేనేంటో నాకు అర్థమైంది కాదు. చంద్ర గుండెలోతుల్లో నుండి వచ్చిన ఆ మాటలను శ్యామల శంకించలేకపోయింది. భర్త మనసు ఎంత స్వచ్ఛమైందో గ్రహించిన శ్యామల ఆప్యాయంగా చంద్ర గుండెలపై వాలిపోయింది. చంద్ర శ్యామల తల నిమురుతూ ఉండిపోయాడు. ఆ మనోస్థితిని అర్థం చేసుకున్నవాడిలా. విజయ వినోదుల కోసం కారు తీసుకుని స్టేషన్కు వెళ్ళాడు చంద్ర. ట్రైన్ దిగిన విజయ్కు దూరం నుండే చేతులూపుతూ వస్తున్న చంద్ర కనిపించాడు. అడుగో చంద్ర అంటూ గట్టిగా అరిచి వినోద్ చేయి పట్టుకుని ఊపేసింది విజయ చూడమన్నట్టు. 25 సంవత్సరాల తర్వాత పుట్టిన గడ్డ మీద కాలు మోపిన విజయలో అంతులేని సంతోషం పొంగి పొర్లుతుంది. ఆనందంతో వెలిగిపోతున్న విజయ ముఖాన్ని నిర్నిమిషంగా చూస్తుండిపోయాడు వినోద్. తన మాటలకు బదులు పలకని వినోద్ వైపు చూసింది విజయ. తన వంకే కొత్తగా చూస్తున్న వినోద్ని చూసి సిగ్గుగా నవ్వేస్తూ అడుగు చంద్ర వస్తున్నాడు అంది.
ఈలోగా చంద్ర దగ్గరికి వచ్చేశాడు. ఇద్దరిని ఒకరినొకరికి పరిచయం చేసింది విజయ. వినోద్‌ని చూడగానే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు చంద్ర. వినోద్ అలాంటిదేం వద్దన్నట్టు చనువుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు చేయందుకుని. విద్య తెచ్చిన విజ్ఞానానికి సంస్కారం తోడైతే ఎలా ఉంటుందో వినోద్‌ని చూశాక అర్థమైంది చంద్రకు. ఈలోగా పిల్లలు మేము ఉన్నామంటూ తల్లి కొంగు పట్టుకు లాగారు. అది చూసి చంద్ర ముచ్చట పడుతున్నట్టుగా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. విజయ్ నవ్వుతూ వీడు విష్ణు, ఇది వసుధ. అల్లరి చేయటంలో ఒకరిని మించి ఒకరు అంటూ పిల్లల్ని పరిచయం చేసింది చంద్రకు. ఏం కాదు, అమ్మే గడుగ్గాయ్. చిన్నప్పుడు నిన్ను బాగా ఏడిపించేదటగా పెదనాన్న, అమ్మ అంది వసుధ. ఆ! అవునవును. మీ అమ్మెప్పుడూ అంతే. నువ్వు బంగారు పాపవు. అల్లరే చెయ్యవు అన్నాడు చంద్ర పాపని ఎత్తుకుంటూ. దించు చంద్ర, అదేం చిన్నపిల్ల అంది విజయ మందలింపుగా. బుంగమూతి పెట్టుకుని చంకదిగిపోయింది వసుధ. ఇక్కడికి మీ ఊరు ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు వినోద్ పరిసరాలు నిశితంగా గమనిస్తూ. పాలకొల్లుకు మా ఊరు 15 కిలోమీటర్లుంటుంది. అరగంటలో వెళ్ళిపోతాం అన్నాడు చంద్ర సామాన్లు అందుకుంటూ. సామాన్లు పట్టుకుని కారు దగ్గరకు వచ్చారంతా. నేను ముందంటే నేను ముందంటూ విష్ణు వసుధ ఫ్రంట్ సీట్ కోసం వాదులాడుకోసాగారు. ఎవ్వరూ వద్దు, మీరిద్దరూ వెనక్కి రండి. నాన్నగారు పెదనాన్న ముందు కూర్చుంటారు అంది విజయ. పిల్లలిద్దరూ ఆశాభంగం చెందినట్లుగా ముఖం పెట్టారు. దాంతో చంద్ర పిల్లలిద్దరినీ సముదాయించి ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. గోదావరి జిల్లా అందాలు చూడవలసిందే కానీ వర్ణించలేమంటుంది విజయ ఎప్పుడు. రియల్లీ ఫెంటాస్టిక్ అన్నాడు వినోద్ చుట్టూ పచ్చని చెట్లతో, రంగురంగుల పూలతో, వింత సువాసనలతో నిండి ఉన్న పరిసరాలు చూస్తూ. లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా బాగుంటుంది సార్. మా ఊరు ఎంట్రన్స్లో పెద్ద చెరువు ఉంది. దాని నిండా రంగురంగుల తామర పూలు వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా. ఎగ్జాక్ట్లీ. మీ మరదలు కూడా ఇలాగే అంది మీ ఊరి గురించి వర్ణిస్తూ. సరే కానీ మిస్టర్ చంద్ర, అంతా బాగుంది కానీ మీరు మీరు సార్ అంటూ నన్ను మన్నించి దూరం చేయటం మాత్రం ఏం బాగోలేదు. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిగా భావించలేరా అన్నాడు వినోద్ నొచ్చుకున్నట్టుగా. ఎంత మాట! మాకు విజయ్ ఒకటి మీరు ఒకటి కాదు, అలవాట్లేక అలా పిలిచానంతే అన్నాడు చంద్ర సంజాషి ఇస్తున్నట్టుగా. ఇట్స్ ఓకే అంటూ రిలాక్స్డ్గా నవ్వేశాడు వినోద్. విజయ్ చిరునవ్వుతో ఇదంతా చూస్తూ ఆనందిస్తుంది. పిల్లలిద్దరూ తమ సందేహాలతో చంద్రాని వినోద్ని ఉక్కిరి విక్కిరి చేశారు. ఇంటికి చేరిన విజయ్కు వినోద్కు లచ్చిరాజు గారి దగ్గర నుండి ఎర్రనీళ్లు దిష్టి తీయించారు. బంధుమిత్రులందరూ విజయ వినోదులను సుడిగాల్లా చుట్టుముట్టారు. విజయ వినోదుల పట్ల కుతూహలం అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేరు పేరున అందరినీ పలకరించి భర్తని పిల్లల్ని పరిచయం చేసింది విజయ అందరికీ. ముందుగా లచ్చిరాజు గారి కాళ్లకు వంగి నమస్కరించింది విజయ. ఇంతలో రుక్మిణమ్మ వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది. కన్నీరో ఆనంద బాష్పాలో తెలియలేదు. రుక్మిణమ్మ కంటి వెంట ధారగా నీరు కారిపోతుంది. ఎండావాన ఏకకాలంలో వచ్చినట్లుందా కన్నీరు. ఆనందం దుఃఖం కలగలిసి ఆ తల్లి కూతుళ్లను ముంచెత్తాయి. దిష్టి తీసిన హారతి పళ్ళెం చెంబు పనిమనిషికిచ్చి శ్యామల వచ్చి నిల్చుందక్కడ. శ్యామల నా భంగిమలో చూసిన విజయకు వసుంధర లేని లోటు భర్తీ అయినట్లుగా అనిపించింది మొదటి చూపులోనే. ఇది అని తెలియని గౌరవం ఏర్పడింది విజయకు శ్యామల మీద. శ్యామలను, చిన్న వసుంధరను, రామరాజును పరిచయం చేశాడు చంద్ర విజయ్కి వినోద్కిను. పిల్లలిద్దరూ నమస్కరించారు. విజయ వసుంధరను, రామరాజును దగ్గరకు తీసుకుంటూ వీళ్ళిద్దరూ మా నాన్నగారు అత్తయ్య అన్నమాట అంది నవ్వుతూ. రుక్మిణమ్మ మాత్రం చేజారిన పెన్నిది తిరిగి లభించినట్లుగా కూతురి చెయ్యి విడిచిపెట్టనే లేదు. శ్యామలందరికీ ఫ్రూట్ జ్యూస్ గ్లాసులు అందించింది. ఆ తర్వాత విజయను వినోద్ను తండ్రి మంచం దగ్గరికి తీసుకెళ్లాడు చంద్ర. ఆ వెనకే లచ్చిరాజు గారు కూడా వెళ్ళారు. సత్యం, ఎవరొచ్చారో చూడు అన్నాడు లచ్చిరాజు గారు. మండువాలో సందడి విని విజయ వచ్చి ఉంటుందనుకున్నాడు సత్యరాజు. విప్పారిన ముఖంతో ఆప్యాయంగా, వచ్చావా తల్లి, ఈ పాపాత్ముణ్ణి క్షమించి అనే మాటలు అస్పష్టంగా అంటూ చేతులు జోడించాడు సత్యరాజు. అవే మాటలు మావయ్య అంటూ ఆప్యాయంగా సత్యరాజు మంచం మీదే కూర్చుంటూ ఆయన రెండు చేతులు పట్టుకుంది విజయ. మావయ్య, ఈయనే మావారు, ఇరుగో మా పిల్లలు విష్ణు వసుధ అంటూ పరిచయం చేసింది. పిల్లలిద్దరూ వద్దిగ్గా నమస్కరించారు. వినోద్ కుతూహలంగా సత్యరాజు కాళ్ళు చేతులు పరిశీలనగా చూడసాగాడు. లచ్చిరాజు గారు గర్వంగా మీసం మెలేస్తూ, చూశావా నా మనవరాల ప్రతిభ అన్నట్టుగా
సత్యరాజు వైపు చూసి నవ్వారు. సత్యరాజు కళ్ళ నిండుగా విజయను, వినోద్‌ను చూసుకున్నాడు. ఇంతలో మీసాలు మెలేస్తున్న లచ్చిరాజు గారిని చూపిస్తూ, అమ్మా! ఈయనేనా వెండి మీసాల తాతయ్య? అనడిగింది వసుధ. దాంతో అంతా గొల్లున నవ్వారు. వసుధ సిగ్గుపడిపోతూ తల్లి కొంగులో మొహం దాచుకుంది. పెళ్లికని చిన్న వసుంధరకు తెచ్చిన పట్టుచీర, కెంపుల నెక్లెస్, చెవి కమ్మలు శ్యామల చేతికిచ్చింది విజయ. ఆ తర్వాత తల్లి కోసం తెచ్చిన చీర, శాలువ రుక్మిణమ్మకిస్తుంటే విజయను ముద్దులతో ముంచెత్తింది రుక్మిణమ్మ. లచ్చిరాజు గారి కోసం తెచ్చిన చేతికర్ర, బట్టలు చూసి నాకెందుకమ్మా ఇవన్నీను అన్నారు. నా తృప్తి కోసం తాతయ్య. ఈ బట్టలు మీరు పెళ్లినాడు కట్టుకోవాలి అంది విజయ హాయిగా నవ్వేస్తూ. ఎవరికి తెచ్చిన వస్తువులు వారికి పేరు పేరున అందిస్తుంటే పెద్ద డాక్టర్ అయి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన విజయ తమని ఎలా చూస్తుందోనని రకరకాలుగా అనుకున్న వారందరూ విజయ ఆప్యాయతను చూసి విజయ ఏం మారలేదనుకున్నారు చెమ్మగిలిన కళ్ళతో. పెళ్లి ఇల్లు కావటంతో ఇల్లంతా అలంకరణతో మెరిసిపోతుంది. ఇల్లంతా ఒక ఎత్తైతే విజయ గది ఒక ఎత్తుగా ఉంది. ఆ గదిలో అలంకరణ చూసి తెల్లబోయింది విజయ. తన గదిలో ప్రత్యేకంగా ఎయిర్ కూలర్, ఇంట్లో టీవీ ఉన్నా మరో టీవీ అమర్చటం, 4 రోజులుండిపోయేదానికి కోసం ఎందుకిదంతా అని ఆశ్చర్యపోయింది. వాటితో పాటు తాను రోజు వదిలి వెళ్ళిన తన వస్తువులు, బొమ్మలు పొందిగ్గా ధూళి దుమ్ము లేకుండా అందంగా సర్ది ఉన్నాయి. చంద్ర, శ్యామలల అభిమానం, ఆప్యాయతలకు విజయ మనసు నిండిపోయింది ఆనందంతో. అంతా స్నానం చేసి భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకుంటూ. విజయ, శ్యామల చిరకాల మిత్రుల్లా కలిసిపోయారు. ఒకరి గూర్చి ఒకరు ఎలా ఉంటారో ఏమనుకుంటారోనని బెంగపడిన ఇద్దరు తొలి పరిచయంలోనే ఆత్మీయులైపోయారు. అరమరికెళ్ళని శ్యామల స్వభావం విజయను ఇట్టే ఆకట్టుకుంది. పిల్లలంతా అప్పుడే ఊరంతా ఒక రౌండ్ కొట్టొచ్చారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి విజయ. నేను ఊళ్ళో పేరంటానికి పిలుపులకు వెళ్ళాలి అంది శ్యామల. అరే, నేను రాకూడదా పేరంటం పిలవటానికి అని అడిగింది విజయ. మీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని, మిమ్మల్ని దేనికి ఇబ్బంది పెట్టవద్దని ఆయన చెప్పారు. అందుకని నవ్వేసింది శ్యామల. అదేం లేదు, చంద్ర అలాగే అంటాడు. నేను కూడా వస్తాను కానీ ఒక షరతు అంది విజయ. ఏంటది అడిగింది శ్యామల. ఏమీ లేదు, ఈ అండి మీరు లాంటి మర్యాదలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అవి మానేస్తే చిన్నగా నవ్వింది విజయ. ఆ మాట విని తేలిగ్గా నవ్వేస్తూ, ఇంతేనా, నేనింకా ఏంటో అనుకున్నాను. మానేస్తాలేండి, కొంచెం కొత్త కదా, నాకు అలవాటవ్వాలి మీరు అంది శ్యామల. ఇంతలో సోములు అరటి ఆకు నిండా తాటి ముంజలు పెట్టుకుని వచ్చాడు విజయకిద్దామని. అవి చూసిన శ్యామల, అవెందుకు సోములు, ఇంట్లో ఇన్ని తినుబండారాలుండగా అంది. విజయమ్మకిష్టమని తెచ్చానమ్మా. ఎక్కడున్నారమ్మా, ఒక్కసారి చూసెళ్తాను అన్నాడు పై మీద తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ. సోములు మాటలు వినబడి విజయే వచ్చిందక్కడికి. విజయ్ని చూసిన సోములు సంబరంగా చేతులు జోడించి భగవంతుణ్ణి చూడవచ్చిన భక్తుళ్లా తాను తెచ్చిన ముంజలు అందించాడు విజయకు. ప్రేమగా వాటిని అందుకుంటూ, బావున్నావా సోములు, ఆరోగ్యం బావుందా, ఇంత పెద్దవాడివైనా ఇంకా ఈ పని మానుకోలేదా, నీ కొడుకేం చేస్తున్నాడు అని అడిగింది విజయ ఆప్యాయంగా. బావున్నానమ్మా, నీ దయవల్ల. నా కొడుకు ఇక్కడ ఉండలేనని పట్నం పోయాడమ్మా. ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడంట. కూచుంటే ఏమొస్తుందమ్మా, అయినా అలవాటైన పని. ఆ చంద్రంబాబు నాకేం బరువు పనులు చెప్పడమ్మా అన్నాడు సోములు. తన గూర్చి అంత అక్కరగా మాట్లాడిన విజయ మంచితనానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ. లోపలికి వెళ్ళి తాను సోములి కోసం తెచ్చిన బట్టలు పట్టుకు వచ్చింది విజయ. ఊహించని ఈ సత్కారానికి ఆనందపడిపోతూ, 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా అని దీవించి విజయ భర్త, పిల్లల్ని కూడా చూసి చెమ్మగిలిన కళ్ళతో రామరాజు గారిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సోములు. రామ్మ విజయ రా అంటూ శ్యామలతో పాటు పేరంట పిలవడానికి వెళ్ళిన విజయను సాదరంగా ఆహ్వానించింది అనసూయమ్మ. ఏం పిన్ని, బావున్నావా, బాబాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేసింది విజయ. బాగానే ఉన్నాను తల్లి, నువ్వు వచ్చావని తెలిసినా మీ బాబాయికి బాగుండక రాలేకపోయాను, ఏమనుకోకు అంది అనసూయమ్మ. అదేంటి పిన్ని అలా అంటావు, చిన్నప్పుడు అమ్మ మీద అలిగి నీ దగ్గరికేగా వచ్చేదాన్ని. అన్నయ్యతో పాటు మినపసున్ని, జంతికలు దాచిపెట్టేదానివి. మర్చిపోతాననుకున్నావా అవన్నీ, నీ మనసు నాకు తెలియదా ఏం అంది విజయ అభిమానంగా చూస్తూ. నా తల్లి, నీకింకా అవన్నీ గుర్తున్నాయా అంది అనసూయమ్మ.
ఎందుకు గుర్తులేవు? నాకు ఆడపిల్లలెవరూ లేరు. అన్నయ్య పెళ్ళైతే ఆడపడుచు లాంఛనం నీదేననేదానివిగా నాతో. మర్చిపోయావా? అన్నయ్యకు పిల్లలెంతమంది? అని అడిగింది విజయ. నా ముచ్చట తీరా ఇద్దరూ ఆడపిల్లలేనమ్మా. మీ వదిన మగపిల్లాడి కోసం చూద్దామన్నా మీ అన్నయ్య వినలేదు. ఈ కరువు కాలంలో పెంచలేమంటూ ఆపరేషన్ చేయించుకున్నాడు. అదిగో మీ వదిన అంటూ కోడల్ని విజయకు పరిచయం చేసింది అనసూయమ్మ. పిన్ని, ఇంకా చాలా ఇళ్ళు తిరగాలి. మేమెళ్తాం, ఏమనుకోకు అంది శ్యామల అనసూయమ్మకు ఆమె కోడలికి బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తూ. ఏమనుకోకు శ్యామల, చాన్నాళ్లకు చూశాను కదా, అందుకే మిమ్మల్ని నించోబెట్టేశాను మాటల్లో పెట్టి. సరే, సాయంత్రం సూరిగాడితో జున్నిపాలు పంపిస్తాను. కాస్త జున్నిబండు పెట్టు. విజయ్కు చాలా ఇష్టం. విజయ్ వస్తుందని మొన్నటి నుండి ఎదురింటి కామాక్షమ్మ గారి ఫ్రిడ్జ్లో పాలు దాచి ఉంచాను అంది అనసూయమ్మ. సరే పిన్ని, ఆనక పంపించు. ఇక మేము వెళ్ళొస్తాం అంటూ బయలుదేరింది శ్యామల. వస్తానంటూ విజయ్ కూడా వాళ్ళందర్నీ అనుసరించింది. ఆ ఊళ్ళో విజయ్ ఏ ఇంటికి వెళ్ళినా ఇదే తీరులో అందరూ అభిమానంగా పలకరించి మర్యాద చేశారు. అందులో నిజాయితీగా అభిమానించే అనసూయమ్మ లాంటి వాళ్ళు అక్కడక్కడా ఒకరిద్దరు లేకపోలేరు. మిగతా వారు గొప్ప కోసం అతి ప్రేమ కనబర్చి విజయ మెప్పు పొందాలని చూశారు. ఒకనాడు చీకొట్టిన నోటితో నవ్వుతూ ఆహ్వానిస్తున్న జనాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది విజయ. పేరంటం పిలిచి వచ్చాక అలసటగా అనిపించి సోఫాలో చారబడి కళ్ళు మూసుకుంది విజయ. అలా తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. వీళ్ళు తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ వంటంతా చేసేయటంతో పని తేలికైంది శ్యామలకు. అనసూయమ్మ పంపిన జున్నుపాలు వండి విజయను లేపింది శ్యామల. అరే, ఏంతలో నిద్ర పట్టేసింది అంది లేచి ముఖం కడుక్కుంటూ విజయ. లేపకపోదును గాని మీ పిన్ని పంపిన జున్ను తినవా? అందుకే లేపాను అంది శ్యామల. నాకు జున్ను చాలా ఇష్టమండి. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండగా తిన్నాను అంటూ వినోద్ స్పూన్తో ప్లేట్లో జున్ను తీసుకు తినసాగాడు ఆప్యాయంగా. అమ్మా, దీన్ని ఎప్పుడూ చేయలేదే నీవు అని అడిగాడు విష్ణు. ఏంటమ్మా ఇది, జున్నా? పేరు భలేగుందే అంది వసుధ చక్రాల్లా కళ్ళు తిప్పుతూ జున్ను ముక్క చప్పరిస్తూ. ఇది మనకక్కడ దొరకదమ్మా, నీకు నచ్చిందా? ఇంకాస్త వేయనా అంది విజయ తన ప్లేట్లో నుండి కొద్దిగా తీసి వసుధ ప్లేట్లో వేయబోతూ. మీరు తినండి పిన్ని, చెల్లాయికి నేను పెడతాను అంటూ రామరాజు తన ప్లేట్లో జున్ను మొత్తం తీసి వసుధ ప్లేట్లో వేశాడు. అదేంటి రామం, నువ్వు తినవా? మొత్తం చెల్లికి వేశావు. సరేగాని చక్కగా పిన్ని అని పిలవక ఈ అండి మండి ఏంట్రా? విష్ణు చూడు నాన్నని అమ్మని ఎలా పిలుస్తాడో అంది విజయ మందలింపుగా. సరేనండి, అదిగో మళ్ళీ అన్నట్టు పెదవి బిగించింది విజయ. సరే పిన్ని, అలాగే పిలుస్తాను అన్నాడు రామన్ నవ్వుతూ. ఎలా పిలిస్తేనే విజయ, మనసులో అభిమానం ఉండాలి కానీ అన్నాడు చంద్ర. అభిమానం మాట సరే కాని పిలుపులు కూడా మనసుల్ని దగ్గర చేస్తాయి తెలుసా అంది విజయ. సరే సరే, నీతో ఎప్పుడు గెలిచాను గనక అన్నాడు చంద్ర లేని భయం నటిస్తూ. నవ్వులతో చెలోక్తులతో భోజనాల కార్యక్రమం పూర్తయింది. సత్యరాజు కోసం తెచ్చిన వీల్ చైర్ ఆయన గదిలోకి తీసుకొచ్చాడు వినోద్. అతని వెనకే తాను కూడా వెళ్ళింది విజయ. వాళ్ళు వెళ్లేసరికి చంద్ర సత్యరాజుకు మందులు వేస్తున్నాడు. ఆ పూట వేయవలసినవి. వాళ్ళిద్దరినీ చూసి కుర్చీలోంచి లేచాడు చంద్ర. లేవకు చంద్ర, ఆయన అలా కూర్చుంటారు, నేను ఇలా మంచం మీద కూర్చుంటాను అంటూ సత్యరాజు వైపు తిరిగి, ఎలా ఉంది మావయ్య, చూసారా ఈ కుర్చీ? మీకోసం ఆయన తీసుకొచ్చారు అంది విజయ. నాకెందుకమ్మా అది, నేను ఇంకా లేచి తిరగగలగనని అన్నాడు సత్యరాజు అతి కష్టం మీద మాటలు కూడా పలుక్కుని. ఇదేమంత కష్టం కాదు మావయ్య, బటన్ ప్రెస్ చేస్తే నడుస్తుంది. మీరు తేలిగ్గా తిరగొచ్చు. రేపు హాయిగా మనవరాలి పెళ్లి దగ్గరుండి చూడొచ్చు అంది విజయ. వీల్ చైర్ ఆలోచన అయితే వచ్చింది కానీ ఇలాంటిది ఉంటుందని నాకు తెలియదు. లేకుంటే ఈసరికే కొనేవాణ్ణి అన్నాడు చంద్ర. ఎవరు కొంటేనేం చంద్ర, అలాంటి భేదాలేమీ పెట్టుకోకండి. బాబాయ్ గారు, ఒకసారి ఇందులో కూర్చొని చూస్తారా అన్నాడు వినోద్. ఈ పూట వద్దులే బాబు, రేపు చూద్దాం. ఇప్పుడు నన్ను అందులో ఎత్తి కూర్చోబెట్టాలి, మళ్ళీ మంచం మీద చేర్చాలి, కష్టం అన్నాడు సత్యరాజు మొహాట పడిపోతూ. ఆయన సంకోచాన్ని అర్థం చేసుకున్న వినోద్ ఆ పైన బలవంతం చేయలేదు. వంటిల్లంతా సర్దుకుని చేతిలో నగల పెట్టెతో వచ్చింది శ్యామల. వస్తూనే దాన్ని విజయ్ చేతిలో పెట్టింది. దాన్ని తెరిచి చూసిన విజయ, ఏమిటివన్నీ? అత్తయ్య నగలు కదూ అంది. అవును, అవి నీకోసమే అట్టిపెట్టి ఉంచాం, తీసుకో విజయ అంది శ్యామల.
నాకు ముట్టవలసినవన్నీ ఎప్పుడో ముట్టాయి. ఆ నగలే ఈరోజు నన్నింత దాన్ని చేశాయి. ఇదంతా అత్తయ్య పెట్టిన భిక్షే. ఇవి వసుకి చెందటం న్యాయం అంది విజయ. ఆ మాటలు విని అంతా తెల్లబోయినట్టు చూశారు విజయ్ వైపు. ఆ మాటలు విన్న తర్వాత గాని విజయ చదువంత నిరాటంకంగా సాగటానికి గల కారణం అర్థమైంది కాదు. విజయ అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా. అవును చంద్ర. ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని అత్తయ్య తన నగలన్నీ మూటగట్టి నా పెట్టెలో పెట్టింది నాకు తెలియకుండా. వాటితో పాటు అత్తయ్య నాకు రాసిన ఉత్తరం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. ఆమె ఆశీర్వాద బలంతో నా చదువు ముగించాను. అందుకు ప్రతిగా అత్తయ్యకి ఏం చేశాను? కడసారి చూపకైనా నోచుకోలేకపోయాను అంది కన్నీళ్లతో. నేను చేసిన తప్పును వసుంధర ఈ విధంగా దిద్దిందా అన్నాడు సత్యరాజు. పోనీలే విజయ, జరిగిపోయిన దాన్ని గురించి ఎంత విచారించి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా అందరం కలుసుకోగలిగాం. అదే 10,000 అన్నాడు చంద్ర. అవును చంద్ర. అత్తయ్య లేని ఇంటికి ఎలా రావాలా అని బెంగ పెట్టుకున్న నాకు ఇక్కడ శ్యామలను చూడగానే ఆ లోటు భర్తీ అయినట్లనిపించింది. కనుక ఇవి ఇంటి ఆడబడుచుగా వసుకి చెందటమే న్యాయం అంటూ శ్యామల చేతిలో పెట్టే శ్యామల చేతిలో పెట్టేసింది విజయ నగల పెట్టెను. ఏం చేయమంటారన్నట్టుగా చంద్ర వైపు చూసింది శ్యామల. విజయ జడ్జిమెంట్ అయిపోయింది కదండి, ఇక వాటిని లోపల పెట్టరండి అన్నాడు వినోద్ చనువుగా. ఆ రాత్రే పెళ్లి కావటంతో అంతా హడావిడిగా ఉన్నారు. పొరుగురు నుండి రావాల్సిన బంధువులందరూ ముందు రోజే వచ్చి చేరారు. వినోద్ విజయ్లకు అంత సందడిలోనూ అన్నీ కనిపెట్టి చూస్తోంది శ్యామల. అందరూ తమని ప్రత్యేకంగా చూడటం ఇష్టం లేని వినోద్ నాకు ఏదైనా పని చెప్పండి అని అడిగాడు చంద్రాని. మీకు పనా? మా తాతయ్య మిమ్మల్ని మగపెళ్లి వారితో సమానంగా చూడమన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన సహించరు. మీకు గాని పని చెప్తే ఇంకేమైనా ఉందా అన్నాడు చంద్ర. విజయ్ నొక్కదాన్ని మగపెళ్లి వారి వైపు జమ చేసి నన్ను మీలో కలిపేసుకోండి అన్నాడు వినోద్ చనువుగా. తప్పుకోండి నాన్న, తప్పుకోండి, పెళ్లివారు వస్తున్నారు, పన్నీరు చల్లాలి అంటూ ఒక చేత్తో పట్టులంగా ఎత్తి పట్టుకుని మరో చేత్తో పన్నీరు బుడ్డితో వచ్చింది వసుధ. చూడు నాన్న, పన్నీరు నేను చల్లుతాను, గంధం నీవు పూయివే అంటే వినడం లేదు చెల్లాయి అంటూ దూకుడుగా వచ్చాడు విష్ణు. ఇంతలో నీకెందుకమ్మా శ్రమ, బట్టలు పాడవుతాయి గాని పెళ్ళి ఆడుకోండి అంటూ ఎవరో వాటిని తీసుకున్నారు. మంచి ఛాన్స్ పాడు చేశామన్నట్టు కోపంగా విష్ణు వైపు చూసింది వసుధ. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూశాడు చంద్ర. నాన్న, నా బట్టలు చూసావా, పెద్దమ్మ వేసింది అంది వసుధ తను ధరించిన పట్టులంగా చూసుకొని మురిసిపోతూ వినోద్దు. నావి కూడా నాన్న, రామ అన్నయ్యకు నాకు ఒకే మాదిరి డ్రెస్, బాగుందా నాన్న అన్నాడు విష్ణు తన బట్టలు కూడా చూపుతూ. చాలా బాగున్నాయి, కానీ పోయి ఆడుకోండి అన్నాడు వినోద్. పెళ్లి కూతురికి పూల జడ వేస్తుంటే అక్కడ చేరింది వసుధ. విష్ణు వసుధ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో అబ్బురంగా చూస్తున్నారు. అక్క, నాకు కూడా పూల జడ వేయించవు అంది వసుధ గారాలు పోతూ. దానికేం భాగ్యం, నే వేస్తాను రామ్మ అంటూ పెళ్లికి వచ్చిన బంధువు ఒక ఆమె వసుధను ముందుకు లాక్కుంది. మరే అక్క, నా పేరు నీ పేరు ఒక్కలానే లేవు అంది వసుధ కళ్ళు తిప్పుతూ. నవ్వింది వసుంధర మాటలకు. అన్నట్టు ఉంది, లేనట్టు ఉంది అంటూ వసుధ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. ఆ పిల్ల మనసులో ఏ భావం స్థిరంగా నిలవటం లేదు. వచ్చిన దగ్గర నుండి అన్ని సందేహాలే. అక్క, అమ్మ నీకు నెక్లెస్ కొంటుంటే నేను కొనమన్నాను. అమ్మ అప్పుడేమందో తెలుసా? నీలా పెళ్లి చేసుకుంటే కొంటుందట. చిన్నపిల్లలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అంది ఆశ్చర్యంగా చూస్తూ. చేసుకోరు, చక్కగా చదువుకుంటారు అంది వసుంధర. మరి అమ్మ అలా అందేందుకు అని క్షణమాగి, అక్క, ఇక్కడ పెద్ద చెరువు ఉందట, దాని నిండా తామర పూలుంటాయట, మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి అని అడిగింది వసుధ కుతూహలంగా. రామం అన్నయ్యని అడుగు, తీసుకెళ్తాడు అంది వసుంధర. రామన్నయ్య ఎక్కడున్నాడక్క అని అడిగింది వసుధ వెంటనే వెళ్లాలన్నట్టుగా. ఇంతలో శ్యామల వచ్చింది గౌరీ పూజకు వేళయిందంటూ. పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టుకుని మేనమామ వస్తుంటే వాళ్లతో పాటు అక్కగారి బుట్టపై రామం విష్ణు చేతులేసి వీరుల్లా పెళ్లి మంటపం దగ్గరికి పెళ్లి కూతుర్ని తీసుకువచ్చారు. తెరచాటు చేసి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటుండగా అడుగో బావ అక్కను దొంగచాటుగా చూస్తున్నాడని పిల్లలు అల్లరి చిల్లరగా అరుస్తుంటే పెద్దలు ముచ్చటగా వారిని విసుక్కుంటూ మిగతా తంతు జరిపించమని పురోహితిని తొందరపెట్టసాగారు. అందరి దీవెనల మధ్య సుందరం
వసుంధర మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లి సందడంతా తమదేదన్నట్టు పిల్లలు హడావిడి చేస్తున్నారు. చివరగా తలంబ్రాల తంతు వచ్చింది. వసుంధరతో పాటు గబగబా వసుధ కూడా సుందరం నెత్తి మీద తలంబ్రాలు పోసేసింది. అది చూసి అందరూ నవ్వారు. వరసైన వాళ్ళు వధూవరులకు చిత్ర విచిత్రమైన బహుమతులిచ్చి ఆట పట్టించారు. లచ్చిరాజు గారు అక్షతలు చల్లి తృప్తిగా కళ్ళు తుడుచుకున్నారు. సత్యరాజు వినోద్ తెచ్చిన వీల్ చైర్లో కూర్చుని కన్నుల పండుగగా మనవరాలి పెళ్లి తిలకించసాగాడు ఆనంద బాష్పాలతో. వినోద్ సైగనందుకున్న విజయ ముందు రోజు చంద్ర ఇచ్చిన ఆస్తి దస్తావేజులు వధూవరులకు కానుకగా చదివించింది. విజయ చర్య మరోసారి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. సత్యరాజు విజయ అన్నాడు ఆర్తిగా. ఈ ఆస్తి కోసమే కదా నేనిన్ని పాపాలు చేసింది అన్నట్టుగా ఉందా పిలుపు. విజయ చర్యతో మరోసారి కుంచుకుపోయాడు సత్యరాజు. చంద్ర వారింపుగా విజయ్ చేయి పట్టుకున్నాడు. అడ్డు పెట్టకు చంద్ర, నీతో చెప్తే పడనివ్వవని వినోద్ నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. నాన్నగారి ఆశ నేను ఎలాగూ తీర్చలేకపోయాను. ఈ రూపంలోనైనా దాన్ని భర్తీ చేయని. వసుంధరాదేవి హాస్పిటల్ ఈ చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు సంజీవిని దేవాలయం కావాలి. అత్తయ్య నీకొక్కడికే తల్లి కాదు, నాకు మాతృ సమానురాలే. ఈ విధంగానైనా ఆమె రుణం కొంతైనా తీర్చుకొని అంది విజయ. ఇంకేం మాట్లాడలేకపోయాడు చంద్ర. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఆశ్చర్యానందాలతో విజయ వినోద్ దంపతులను మనసారా అభినందించారు. ఆహుతులందరి మధ్య హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్లంతా చంద్రాన్ని అభినందనలతో ముంచెత్తారు. హాల్లో వసుంధరాదేవి నిలువెత్తు చిత్రం చూపరులను భ్రమగొలుపుతుంది. ఆమె స్వయంగా వచ్చి నిలుచున్నట్టుగా. ఇక హాస్పిటల్లోని అధునాతన పరికరాలు పరిశీలించిన వినోద్ ఇంకా ఏమేం తెప్పించవలసి ఉంటుందో లిస్టు ఇవ్వసాగాడు. చంద్ర సుందరం అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు. చేయవలసిన మార్పులు చేర్పుల గురించి ఇద్దరితో విపులంగా చర్చించాడు వినోద్. అంతవరకు బంధువులా వ్యవహరించిన వినోద్ పక్కా వైద్యుళ్లా మారిపోయాడు ఎప్పటి సీరియస్నెస్తో. అక్కడ ఆయన చూసిన వారెవరు పెళ్లిలో చూసిన వినోద్ ఇతను ఒక్కరే అని చెప్పినా నమ్మలేనంత మార్పు కనిపించింది అతనిలో. అన్ని కార్యక్రమాలయ్యాక విజయ వినోదులు బయలుదేరారు తమ ఊరికి. తమతో పాటు రుక్మిణమ్మను తీసుకువెళ్తామని అడిగింది విజయ చంద్రను. కాదని ఎలా అనగలడు చంద్ర? ఆ మాట కోసం ఎదురు చూస్తున్న దానిలా తన సరంజామా అంతా సర్దుకోసాగింది రుక్మిణమ్మ. పిన్ని, వెళ్ళక తప్పదా? మీరు ఉంటే విజయ వాళ్ళు అప్పుడప్పుడైనా వస్తారు. మీరు వెళితే మాట పూర్తి చేయలేకపోయింది శ్యామల. అలా ఏం అనుకోకు శ్యామల, మేము వస్తూ పోతూ ఉంటాం. మీరు కూడా వస్తుండండి. ఇన్నాళ్ళు అమ్మని విడిచి ఉన్నది చాలు. ఇంకా అమ్మని బాధ పెట్టడం ధర్మమా? అంది విజయ. మరేం మాట్లాడలేకపోయింది శ్యామల. మామయ్య, మీరు కొన్నాళ్ళు మా దగ్గర వచ్చి ఉంటే బాగుంటుంది. అక్కడున్న వైద్య సదుపాయంతో మళ్ళీ మీరు మామూలు మనిషి అవుతారు అంది విజయ. ఇంకా నేను మామూలు మనిషినై ఏ ఘనకార్యం సాధించాలి? మీ అత్తయ్యతో పాటు నన్ను ఇక్కడే మట్టి కాని అన్నాడు సత్యరాజు. అవేం మాటలు మామయ్య, మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు మీరే. మీరు బాగవుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. అక్కడ మాకు తెలిసిన మంచి ఫిజిషియన్ ఒక ఆయన ఉన్నారు. అది కాక ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ద్వారా కూడా నయం చేయవచ్చు అంది విజయ. కాదనకండి బాబాయ్ గారు, విజయ్ చెప్పింది అక్షరాల నిజం. ఏం చంద్ర? ఇంతకాలమై వైద్యం జరుగుతున్నా చిన్నగా కాలు చెయ్యి కదపటం తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక్కసారి అక్కడికి తీసుకువస్తే చెకప్ చేయిద్దాం. మందులు మార్చి చూస్తే గుణం కనిపించవచ్చు అన్నాడు వినోద్. తప్పకుండా. ఆయనకు మెరుగైతే జీవితాంతం మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను అన్నాడు చంద్ర. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అక్కడ మందులతో పాటు విజయ్ చెప్పినట్లు ఫిజియోథెరపీ ద్వారా తగిన ఎక్సర్సైజులు చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మాట కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది అన్నాడు వినోద్. మీ ఇష్టం, ఎలా వీలైతే అలా చేద్దాం. ఇటు నాన్నగారి వైద్యం, అటు విజయ కొత్త కాపురం చుట్టం 2 పనులు అవుతాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా. ఏమిటి, పెళ్ళయి 10 ఏళ్లు దాటుతుంది, ఇంకా కొత్త కాపురమేనా అన్నాడు వినోద్ హాస్యంగా. ఎన్నేళ్లైనా పెళ్ళయ్యాక తొలిసారి కన్నవారింటికి విజయ్ రావటం ఇప్పుడేగా, అందుకే మాకంతా కొత్తగానే ఉంటుంది అన్నాడు చంద్ర. మాటల్లో మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం అన్నాడు వినోద్. సత్యరాజును తీసుకుని శ్యామల చంద్ర తర్వాత వచ్చేటట్లుగా నిర్ణయించుకున్నారు. బయలుదేరే ముందు లచ్చిరాజు గారింటికి వెళ్ళింది విజయ. రా పిన్ని అంటూ కొత్త కోడలు వసుంధర విజయకు స్వాగతం పలికింది. విజయ్ వెళ్ళి లచ్చిరాజు గారు కూర్చున్న పడకుర్చీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. నిన్న మొన్నటి పసిపిల్ల ఎంతలో ఎంత మారిపోయింది.
అనుకుంటూ మనవరాలి వైపు చూస్తుండిపోయారు లచ్చిరాజు గారు. ఏమిటి తాతయ్య అలా చూస్తున్నారు అని అడిగింది విజయ. ఏం లేదమ్మా, ఏమనుకుని మొదలుపెట్టావు ప్రయాణం, చివరికి ఏ మలుపులు తిరిగింది అనూహ్యంగా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నారు లచ్చిరాజు గారు. అంతే కదా తాతయ్య జీవితం అంటే. ఒకప్పుడు మామయ్య దృష్టిలో నేను మొండిదాన్ని, నా దృష్టిలో మామయ్య రాక్షసుడు. మరి ఇప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు, ఎన్నో మలుపులు. ఇదే జీవితం అంటే అంది విజయ. అవును, వినోద్ నిన్ను బాగా చూసుకుంటాడా అమ్మా అని అడిగారు లచ్చిరాజు గారు. అయ్యో తాతయ్య, ఎందుకొచ్చింది మీకు ఆ సందేహం? ఆయన దేవుడే అనుకో. పెళ్లి వద్దని విరాగిలా మారిపోయిన నన్ను తిరిగి ఈ విధంగా మనుషుల్లో పడేసింది ఆయనే అంది విజయ. పోన్లేమ్మా, నువ్వు సుఖంగా ఉన్నావు అంతే చాలు. ఏ లోకంలో ఉన్నా రామరాజు ఆత్మ శాంతిస్తుంది అన్నారు లచ్చిరాజు గారు తృప్తిగా. విజయ్కు వీడ్కోలు చెప్పేందుకు ఊరంతా కదిలి వచ్చింది. వినోద్కి, విజయకు శ్యామల బట్టలు పెట్టింది. ఆ బట్టలు చూసిన విజయ, ఎందుకు శ్యామల, హాస్పిటల్కి వెళ్లే నాకు ఈ పట్టుచీర అంది. నీకు ఈ రంగు ఇష్టమని అత్తయ్య చెప్పారు, తీసుకో, నా తృప్తి కోసం అంది శ్యామల. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విజయ్కు నెమలికంఠం రంగు ఇష్టమని వసుంధర చెప్పిన మాట అంతగా గుర్తుపెట్టుకున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు చంద్ర. తప్పకుండా రమ్మని శ్యామలకు, చంద్రకు మరీ మరీ చెప్పింది విజయ. పల్లె వాతావరణం అంటే ఏంటో తెలియని వినోద్ ఆ ఊరిని, వారి ఆప్యాయతను మన్నం చేసుకుంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. ప్రత్యేకంగా లచ్చిరాజు గారికి పాదాభివందనం చేసి కారెక్కాడు వినోద్. లచ్చిరాజు గారి చేతుల్లోంచి దూకి అందరికీ టాటా చెప్తూ వచ్చి కారెక్కింది. అంతవరకు ఆడుకుంటున్న వసుధ ఉన్న 4 రోజులు రామలక్ష్మణుల్లా కలిసిపోయిన రామం, విష్ణులు విడవడలేకపోయారు. రామం చెయ్యి గట్టిగా నొక్కి అందరికీ నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నాడు విష్ణు. ఆ ఊరు వచ్చినప్పుడు ముందు సీటు కోసం పేచీ పెట్టిన విష్ణు ఏదో పెద్దరికం వచ్చిన వాళ్ళ గంభీరంగా ఉండిపోయాడు. అది ఊరి గాలి, నీరు ప్రభావమో, రామం సాహచర్యమో తెలియదు. ఒకనాడు అదే వీధుల గుండా మండుటెండలో అనాథలా వెళుతున్న విజయను చూసి చీత్కరిస్తూ అందరూ తలుపులు మూసుకున్నారు. ఈరోజు అదే విజయ వెళుతుంటే ఊరంతా బారులు తీరినట్లు నించొని వీడ్కోలు చెప్పారు. వారందరి మధ్య నుండి విజయ ముందుకు కదిలింది తల్లితో సహా విజేతల. సంతృప్తి నిండిన కళ్లతో అల్లుణ్ణి, కూతుర్ని, మనవల్ని చూసుకుంటూ ఆనందంగా ప్రయాణం సాగించింది రుక్మిణమ్మ. చూపు ఆనినంత మీరా చూసిన లచ్చిరాజు గారి కళ్ళు తుడుచుకుంటూ, ఆ మనిషిలో కాగడా పెట్టి వెతికిన అహంకారం అన్నది కనిపించలేదురా చంద్ర. వేలలో ఎన్నదగిన మనిషి వినోద్. నిజంగా మన విజయ అదృష్టవంతురాలరా అన్నారు తృప్తిగా. అవును తాతయ్య, మీ అంచనా ఎప్పుడూ కరెక్టే అన్నాడు చంద్ర చూపు ఆనినంత మేర చెయ్యి ఊపుతూ. ఈ నవల ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ.